మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరందరూ కూడా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ముందుకు పోతారు. మళ్ళీ చెప్తున్నా, డబ్బులు లేవని పందిలు పీయడం కాదు. యూ హావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్, యూ హావ్ టు ఫైండ్ ఇన్నోవేటివ్ ఐడియా. సిబిఎన్ గారు అక్కడ సెక్రటరీస్ వీళ్ళందరికీ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ మీరు థింక్ చేయాలి అని ఈయన చెప్పడానికి సీఎం చైర్ లో సిబిఎన్ గారు అవసరమా? మీరు నేను ఎల్లయ్యో పుల్లయ్య కూడా చెప్పొచ్చు కదా. అది అఫీషియల్స్ ని ఇన్నోవేటివ్ గా థింక్ చేయమనం తప్పు కాదు, కానీ మీ సైడ్ నుంచి మీరు ఇన్నోవేటివ్ గా ఏం థింక్ చేసి మీరేం వాల్యూ తీసుకొస్తున్నారు? మీరు పవర్ లోకి వచ్చాక ఏ ప్రాజెక్ట్ అయినా 1 crore అబౌవ్ ప్రాజెక్ట్స్ కి ముందే 10% అడ్వాన్స్ ఇచ్చే జియో మీరు తీసుకొచ్చేసారు. అండ్ మీరు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కనిపెట్టి డబ్బులు లేవని ఆగకూడదని చెప్పేసి ఇటు ఇంకో వైపు ఏమో ఇటు సూక్తులు చెప్తున్నారు. మీరేమో సిస్టమ్ లో ఇన్ఎఫిషియన్సీస్ క్రియేట్ చేస్తారు, గవర్నమెంట్ మిషనరీ అంతానేమో కష్టపడి ఎఫిషియన్సీస్ క్రియేట్ చేయాలా. ఇదే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఇదే సోది. ఇప్పుడు నుంచి ట్యాక్స్ ఎవేషన్ అనేది అసలు టాలరేట్ చేయకూడదు, అలాంటి రిపోర్ట్స్ రాకూడదు, అంత స్ట్రిక్ట్ గా ఉండాలి. రొటీన్ గా పని చేసుకుంటే రిజల్ట్స్ రావు, బట్ షుడ్ అడాప్ట్ ఇన్నోవేటివ్ మెథడ్స్. ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏంటో తెలియదు, కానీ 2 లైన్లకు ఒకసారి ఇన్నోవేటివ్ మెథడ్స్ అని చెప్తా ఉంటే ఇన్నోవేషన్ జరిపే సంపద సృష్టించేస్తారు.